ముందుగా గంగామాతను దర్శించండి, గంగామాతను నమస్కారం చేసుకోండి. శ్రీ కాశీ విశాలాక్షి మాత. శ్రీ కాశీ అన్నపూర్ణ మాత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం సాక్షాత్తు ఇల కైలాసం, భూలోక కైలాసం, జ్ఞానక్షేత్రం, మోక్షక్షేత్రం, మహాశ్మశానం, ఇలా ఎన్నో అద్భుతమైన పేర్లు ఈ కాశీ వారణాసి క్షేత్రం. అటువంటి అద్భుతమైన ఇలా కైలాసం, భూలోక కైలాసం క్షేత్రంలో ఉండాం. ముందుగా మనం ఈ కాశీలో అడుగు పెడితే మనం పద్ధతి ప్రకారంగా ఇక్కడొచ్చి ఆ గంగామాతకు నమస్కారం చేసుకొని, అక్కడ పుణ్య స్నానాలు చేసుకొని, అక్కడ గంగా ఘాట్లను సందర్శించి, అక్కడ అనేక అద్భుతమైన ఎన్నో 84 ఘాట్లు అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ సందర్శించి తర్వాత మనం అక్కడ పుణ్య స్నానాలు చేసుకొని అద్భుతంగా తర్వాత ఎన్నో క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవేశ్వరుని దర్శించుకొని, తర్వాత సాక్షి గణపతి, డుండి గణపతి వాళ్ళ పర్మిషన్ తీసుకుని, తర్వాత శ్రీ ఈ విశ్వానికి నాథుడు విశ్వనాథుడు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకొని, ఆ తర్వాత శ్రీ కాశీ అన్నపూర్ణమాతని, జగన్మాతను అన్నపూర్ణమాతను దర్శించుకొని, ఆ తర్వాత శ్రీ కాశీ విశాలాక్షిని కాశీ విశాలాక్షి అమ్మ శక్తిపీఠం అమ్మవారిని దర్శనం చేసుకుని, తర్వాత సాయంకాలం అద్భుతమైన గంగాహారతి దర్శించుకుంటే ఒక్కరోజు మనకు కాశీ యాత్ర పరిపూర్ణమైనట్టు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మనము పరిపూర్ణంగా ఒక్కరోజులో ఏం చేయాలి, 3 రోజుల యాత్ర మేము మామూలుగా కాశీ వెళ్తే ఈ ఒక్కరోజులో ఏం చూస్తామో అవన్నీ ఈ వీడియోలో పెడదాము. రేపు నెక్స్ట్ వీడియోలో 2వ రోజు ఏం చేస్తాం ఆ వీడియోస్ అన్ని పెడదాము. అద్భుతంగా ఫస్ట్ రోజు మనం అన్ని అద్భుతంగా దర్శించండి, తరించండి. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీ ఆనందాన్ని, మీ అభివ్యక్తాన్ని, వీడియో ఎలా తీసాము, ఎలా పెట్టాము అవన్నీ మా కామెంట్స్ రూపంలో పెట్టండి. మాకు తెలుస్తుంది మా ప్లస్లు మైనస్లు ఏమైనా ఉంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో ఇప్పుడు మనం వచ్చేసాము సాక్షాత్తు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రపాలకుడు. మనం గంగా స్నానం అయిన వెంటనే ఈ క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరేశ్వర స్వామి అద్భుతంగా ఉంటాడు. ఈయన పర్మిషన్ మనకి ఎంతో ఇంపార్టెంటు. ఎందుకంటే ఈ కాశీ క్షేత్రాన్ని కాపాడే దేవతలు శ్రీ కాశీ కాలభైరేశ్వర స్వామి. అలాగే వరాహి మాత ఉంది, ఆయన ఉదయం పూటే దర్శనం ఉంటుంది. ఎంతోమంది ఉన్నారు క్షేత్ర పాల్గొలు. దాంట్లో ఇంపార్టెంట్ శ్రీ కాశీ కాలభైరేశ్వర స్వామి దర్శించి తరించండి. చాలా భయంకరంగా అద్భుతంగా ఉంటాడు. ఆయన పర్మిషన్ లేదు మనం కాశీలో ఏం చేయలేము. అటువంటి అద్భుతంగా ఆయన దర్శించండి. అదిగో తర్వాత దర్శించండి. మొట్టమొదటిసారిగా స్వామివారి దర్శనం పోతండి. శ్రీ సాక్షి శ్రీ వినాయక స్వామి. అద్భుతంగా సన్న సందులు, పొల్లు షాపింగ్ ఏరియా, ఆ ఏరియాలోనే వెళ్ళాలి. ఆ సందులో వెళ్తే మనం ఆ గంగా ఘాట్స్ దశాశ్వమేధ ఘాట్ నుంచి పైకి వెళ్తే కుడి చేతి పక్క లోపలికి వెళ్ళాలి. వెళ్తే ఆ సందుల్లో వస్తుంది. అది అద్భుతంగా దర్శించండి. ఈ అద్భుతం 56 గణపతులు ఉన్నాయి ఈ కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రంలో, ఈ కైలాసంలో. దాంట్లో మొట్టమొదటిగా మనం ఈ కైలాసంలో అడుగు పెట్టినామని మనకు సాక్షి విఘ్నేశ్వరుడు అంట. ఈ జీవుడు వెళ్ళినా కూడా కైలాసంలో ఈ విఘ్నేశ్వర స్వామి సాక్షి గణపతి అని పేరు, ఆయన మనకు సాక్షి ఉంటాడంట. అటువంటి మొట్టమొదటిగా ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించి తరించండి. ఓం అగ్రతొండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అదిగో అలాగే తర్వాత దర్శించండి ఆర్ఖ్యగా వినాయక స్వామి. అంటే 56 గణపతులు ఉన్నారు దాంట్లో. వీళ్ళంతా చాలా విశేషం కాశీలో. మెయిన్గా సాక్షి గణపతి, దుండి గణపతి, తర్వాత వీళ్ళందరూ చాలా విశేషం. దాంట్లో ఈయన మన వెళ్ళే దారిలోనే ఉంటారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వెళ్ళే దారిలో అద్భుతమైన దర్శించి తరించండి. అదిగో చూడండి, టెంపుల్ పక్కనే ఉంటాడు ఈ దుండి గణపతి మహారాజు. ఈయన తుంటి గణపతి అంటారు. చాలా అద్భుతంగా ఆ టెంపుల్కి ఆనుకొనే ఉంటుంది ఈ స్వామి. సన్న సందులో ఉంటాడు ఈయన. ఆయన దర్శనం చేసుకొని అద్భుతంగా తర్వాత మనము విశేషమైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి సాక్షాత్తు కైలాసం విశ్వనాథ స్వామి దగ్గరికి వెళ్ళాలి. అటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దర్శించి తరించండి. అదిగో వచ్చేసింది సాక్షాత్తు ఇల కైలాసం, భూలోక కైలాసం, శ్రీ కాశీ విశ్వనాథుడు. ఎప్పుడైనా మనం ఎంతో కష్టపడి 2000 కిలోమీటర్లు వెళ్ళి ఎప్పుడెప్పుడా మనం ఆ కైలాసవాసిని, ఆ మోక్షనాథుని, ఆ జ్ఞానప్రదాతిని, ఆ శ్మశానవాసిని మనం ఎప్పుడెప్పుడా దర్శిద్దామని ఆరాటపడుతున్నాం. అటువంటి అద్భుతమైన ఇల కైలాసం, భూలోక కైలాసం మాకెన్నో ఆనందం
కలిగింది. ఈ క్షేత్రంలో ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో క్షేత్రాలు తిరిగినా కాశీకి వెళ్తే ఇంకా మనకు ఇంకా ఏమి అని ఎంతో ఆనందం, ఎంతో ఏదో సాధించేసినామన్న ఆనందం ఈ కైలాసంలో అద్భుతమైనటువంటి క్షేత్రం. అందుకే కాశీ వెళ్ళినటువంటి వాడు కాటికి వెళ్ళినవాడు అనేవారు. కాటికి వెళ్ళినవాడు అనడానికి కారణం ఏంటంటే, కాటికి వెళ్ళినవాడు తిరిగి రాడు కదా. కాశీ వెళ్ళినవాడు కూడా మోక్షాన్ని పొందుతాడు. పూర్వకాలంలో ప్రయత్నపూర్వకంగా కాశీ క్షేత్ర దర్శనమే లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళిపోయి ఆ కాశీలో ఉండిపోయేవారు. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత సంసారంలో ఏదో 2 తరాలు 3 తరాలు చూసేసాను చాలనుకుంటే ఇంకా కాశీ వెళ్ళిపోయేవారు. సరే, ఒక్క విషయం నేను మనవి చేయకపోతే కాశీ క్షేత్రం గురించి నేను అన్యాయంగా చెప్పిన వాడిని అవుతాను. మీరు కాశీలో పుణ్యం చేస్తే ఎన్ని కోట్ల రెట్లు ఫలితం పడుతుందో, కాశీ వెళ్ళి అమర్యాదగా ప్రవర్తించినా కూడా మీకు పాపము అన్ని కోట్ల రెట్లు పడుతుంది. కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు చాలా మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కాశీ క్షేత్రం మనతో రాలేదు కదా, ఎవడో పక్కన లేడు కదా అని వ్యంగ్యాలు, వెటకారాలు, ప్రసంగాలు అక్కడ చేశారనుకోండి, చూసేవాడు ఉన్నాడు, వాడేస్తాడు ఖాతాలో. కాబట్టి విన్నారుగా ఫ్రెండ్స్, చూశారుగా అద్భుతమైన శ్రీ కాశీ మహత్యాన్ని గురించి సింపుల్గా గురువుగారు 4 మాటలు ఎంత అద్భుతంగా చెప్పారు. మనం కాశీ క్షేత్రంలో అడుగుపెట్టడం మన కోట్ల ఈ జీవుడికి పుణ్యఫలం. అటువంటి క్షేత్రంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగో దర్శించండి. మన కాశీ విశ్వనాథ టెంపుల్ పక్కన కాశీ అన్నపూర్ణమ్మతను, అక్కడ అన్నపూర్ణమ్మ క్యాంటీన్ ఉంటుంది, ఫ్రీ క్యాంటీన్. ఇక్కడ మన తిరుమల కొండపైన మరి భోజనాలు పెడతారు. ఆ తర్వాత అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠం చూడండి. వెనకాలగా అమ్మవారి స్వయంభూ శిల, ముందు జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిష్ఠిన కాశీ విశాలాక్షి అన్నపూర్ణ, కాశీ విశాలాక్షమ్మ మాత. 18 అష్టాదశ శక్తిపీఠాలు. ఈ అమ్మ చాలా విశేషమైంది. కాశీ విశాలాక్షి పెద్ద కళ్ళతో అమ్మ చాలా అందంగా ఉంటుంది. దర్శించి తరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది కూడా మన అన్నపూర్ణమ్మ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ సన్న సందుల్లో వెళ్తే అక్కడ ఉంటుంది ఈ జగన్మాత. అమ్మవారిని దర్శించి తరించండి. తర్వాత అదిగో మనం ఇప్పుడు వచ్చేసాము మణికర్ణిక ఘాట్. మధ్యాహ్నం పూట ఈ మణికర్ణిక ఘాటు స్నానం చాలా విశేషమైన పుణ్యఫలం. ఎందుకంటే ఈ మణికర్ణిక ఘాటు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రంతో ఇక్కడ తవ్వాడంట. అందుకు ఆయన కుండలాలు జారిపడ్డాయని, ఆయన చెమటి బిందులు జారిపడ్డాయని, అందుకని మణికర్ణిక అని పేరు దీనికి. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు చాలా విశేషం ఇక్కడ స్నానం. ప్లస్ మన పెద్దలకి, మన పితృదేవతలకి పిండ ప్రదానాలు, అన్నదానాలు, ఏదైనా మనకి ఇక్కడ తర్పణాలు ఏది చేసినా అక్కడ మనకు విశేషమైన పుణ్యఫలం. ఎందుకంటే ఇది మహాశ్మశానం. అదిగో చూడండి, ఈ మణికర్ణిక ఘాట్లో 24 అవర్స్ ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి. అది చూడండి. ప్రపంచమంతా ఏదో సాధించేద్దాం, ఏదో పొడి చేద్దాం, కోట్లు సంపాదించేద్దాం, కోట్లు కొలగడేద్దాం, ఒక చోటు తినేద్దాం అని బతాడు. కానీ ఈ కాశీ క్షేత్రంలో, ఈ మహాశ్మశానంలో ఇక్కడ మనకు చనిపోతే చాలు మనకి అని చనిపోవడం కోసం ఈ కాశీలో బ్రతుకుతుంటారు. ఎందుకంటే ఈ కాశీలో చనిపోయిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక లేదు. అటువంటి అద్భుతమైన క్షేత్రం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ కాశీలో చనిపోయిన వాళ్ళకి తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాలని ఆ తారక మంత్రం చెప్పి మోక్షం ఇస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మేము మా కళ్ళారా చూసాం ఎన్నో. అదిగో చూడండి, ఈ మణికర్ణిక ఘాట్లో శ్రీ తారకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఎందుకంటే ఎక్కడెక్కడ చూడు శివాలయాలు ఉంటాయి. 23,000 గుళ్ళు శివాలయాలు ఉన్నాయి ఈ కాశీ క్షేత్రంలో. ఎక్కడ చూసినా శివుడే ఏదో పేరుతో ఉంటాడు, మహానుభావుడు. అది దర్శించండి శ్రీ తారకేశ్వర మహాదేవ్ మందిరం. ఇక్కడ చనిపోతే మన మాదిరి అక్కడ ఆగింతాలు చేయడం, తపాసులు కాల్చడం అవన్నీ చేయరు. రామ్ సత్యహాయ్, రామ్ సత్యహాయ్ అని భగవంతనామం చెప్పుకుంటూ, రామనామం చెప్పుకుంటూ కాశీని క్షేత్రంలో రామనామం చెప్పుకుంటూ శవాన్ని తీసుకెళ్తారు. తెచ్చి ఇక్కడ కాల్చి శుభ్రంగా కాల్చేస్తారు. మన వాళ్ళు చాలామంది అంటుంటారు అసహ్యంకం అది ఇది అని. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన చోటే అది. అసహ్యంపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శవాలను ఎత్తి గంగలో కలిపేస్తారు. నా అజ్ఞానంగా మూర్ఖంగా చాలామంది నాతో వాదిస్తూ ఉంటారు. నేను చాలాసార్లు విన్నాను కదా. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దయవాళ్ళు ఇప్పుడు 3 సార్లు వెళ్ళే భాగ్యం నాకు కలిగింది. ఎక్కడ అంత ఇదిలేం లేదు. నీటికి కాల్చేస్తారు, కాల్చి బూడిద చేస్తారు. బూడిద కొద్దిగా నదిలో కలుపుతారు. వాళ్ళ జన్మ వాడికి రాహిత్యం, వాడికి జన్మ లేదు వాళ్ళకి. అటువంటి పుణ్యక్షేత్రం, పరమ పుణ్యక్షేత్రం, మోక్షేత్రం ఈ కాశీ అంటేనే నాకు మహా ఇష్టం. ఎన్నో తీర్థయాత్రలు చేసిన కాశీలో ఎనలేని ఆనందం. అదిగో చూడండి, ఆ రోజు అన్ని దర్శనాలు అయిపోయినాక సాయం సంధ్యలో అద్భుతమైన ఈ కాశీ గంగాహారతి, ఈ సాక్షాత్ ఈ శంకునాదం వింటే చాలు మన జీవిత ధనం అయిపోతుంది. ఇక్కడ అద్భుతంగా ఫస్ట్ హరినామ భజన చేసి తర్వాత శంకునాదం చేస్తారు. ఆ శంకునాదం వింటే చాలు మన జన్మ తరించడానికి. ఇటువంటి ఎన్నో అద్భుతాలు
చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా లోకల్ టెంపుల్ చూద్దాం. దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. మా ప్లస్లు మైనస్లు ఉంటే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. జయ శ్రీ కాశీ విశ్వనాథ్ బాబాకి, కాశీ విశాలాక్షి మాతాకి, శ్రీ అన్నపూర్ణ మాతాకి, శ్రీ కాలభైరేశ్వర స్వామికి, శ్రీ గంగా హారతికి జై. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. తరించండి, ఎంజాయ్ చేయండి, భగవంతుని అనుగ్రహం పొందండి. ఆ కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహం ఉంటే మనకు సర్వం ఉన్నట్టే. శివార్పణమస్తు. మనం ఈ కాశీ గంగాహారికి రావాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు స్టార్ట్ అవుతుంది. మనం 4:35కి ఇక్కడ మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొన్ని వేల లక్షల్లో వస్తారు జనాభా. ముందు అక్కడ ప్లేస్ కూర్చునేస్తారు. మనం కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఆ విధంగా భక్తులు వస్తారు. ఈ అద్భుతమైన గంగాహారి దర్శించాలంటే ఆ శివానుగ్రహం కలగాలి. ఎందుకంటే 1 గంట సేపు అద్భుతంగా నక్షత్రహారతి, శేషహారతి, నాగహారతి, అద్భుతంగా రకరకాల హారతులు ఇస్తారు. ఆ హారతి దర్శించడం పరిపూర్ణంగా శివానుగ్రహం. అటువంటి అద్భుతమైన హారతి దర్శించి ఆ మంగళకరమైన గంగాహారతి దర్శించి తరించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. మాకు చూసే భాగ్యం కలిగింది. మీరు కూడా అది చూసి ఆనందించి సంతోషపడి శివానుగ్రహం పొందండి, గంగామాత అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. ఆహా, ఏమి భాగ్యం! అద్భుతమైన ఈ గంగాహారతి చూడని 2 కళ్ళు సరిపోవట్లేదు. భగవంతుడు ఒళ్ళంతా కలిస్తే ఆనందం కలుగుతుందేమో. ఎందుకంటే సాయం సంధ్యవేళ ఈ గంగాహారతి చూడటం సాక్షాత్తు ఆ కైలాసంలో ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల చెంత ఉన్న అనుభూతి, ఆనందం నాకు కలిగింది. అసలు మనం భూలోకంలో ఉండామా, కైలాసంలో ఉండామా అనంత ఆనందం కలిగింది. అటువంటి అద్భుతమైన మోక్షక్షేత్రం, ఘనక్షేత్రం ఈ కాశీని సందర్శించడం మనకు శివ పరిపూర్ణ శివానుగ్రహం. ఓం నమః శివాయ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద్.